హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మా ఇంటి మహారాణి మల్టీ స్కిల్ వ్లాగ్స్. ఈరోజు పొడిపిండితోటి అరిసెలు ఎలా చేసుకోవాలి, అప్పటికప్పుడు ఎంతో రుచికరంగా ఉండేలాగా మెత్తగా కావాలంటే మెత్తగా పాకం పట్టుకోవచ్చు, క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా పాకం తీసుకోవచ్చు. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ ఉండదు. పొడిపిండి 1/2 kg తీసుకున్నాను, 1/2 kg బెల్లం, కొద్దిగా నీళ్ళు, అలాగే పాకం పెట్టుకోవడానికి గిన్నె. ముందు ఈ పొడిపిండిలోకి కొద్దిగా నీళ్లు వేసుకొని ముందుగా ఇట్లా మొత్తం అంతా పొడిగా అవుతుంది, తేమగా అవ్వదు అనమాట. మొత్తం ఇట్లా కలిపేసుకోవాలి. ఫస్ట్ చూడండి, నీళ్లు పోసుకున్న తర్వాత పిండిని ఈ విధంగా కలుపుకోవాలి, పొడిపిండిని ఇలాగా. ఇప్పుడు దీన్ని ఒక్కసారి మిక్సీ పట్టేసుకుంటే మనకి అరిసెల పిండి అనేది రెడీ అయిపోతుంది. పొడిపిండిని ఫస్ట్ ఈ విధంగా కొద్దిగా నీళ్లు పోసుకొని ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక్కసారి ఉండలు లేకుండా మిక్సీ పట్టేసుకున్నాం అనుకో, మనకి పాకం పెట్టేసుకొని పాకంలో ఈ పిండిని యాడ్ చేసుకోవడమే. ఈజీగా 1/2 అవర్లో మీకు అరిసెలు రెడీ అయిపోతాయి. షాప్లో తెచ్చుకోవడం కన్నా ఇలా అప్పటికప్పుడు చేసుకొని ఈ సంక్రాంతి పండుగని ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సంక్రాంతికి పల్లెటూళ్ళలో బాగా స్పెషల్ ఏంటి? అరిసెలు. ఆ అరిసెల్ని మనం ఇంట్లో చేసుకుంటే నేతితో వేయించుకోవచ్చు. అదేవిధంగా ఈ విధంగా కూడా ఆయిల్లో కూడా వేయించుకోవచ్చు. శనగ నూనె మన ఇష్టం, మనకి ఏ ఆయిల్ కావాలంటే ఆయిల్లో వేయించుకోవచ్చు అరిసెల్ని. బెల్లం ఇట్లా తురిమి పెట్టేసుకున్నాము. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. ముందైతే బెల్లం అంతా యాడ్ చేసుకోవాలి. ఇలా బెల్లం వేసేసుకొని 1/2 kg పిండికి కొద్దిగా నీళ్లు వేసి శుభ్రంగా కలిపేసుకొని మిక్సీ పట్టుకున్నాం కదా. ఇప్పుడు బెల్లం వేసేసుకొని కొద్దిగా బెల్లం కరగడానికి కొద్దిగా వేసుకోండి నీళ్లు, చాలు. ఎక్కువ అంతా అవసరం లేదు, ఎందుకంటే మళ్ళీ పాకం ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది. అరిసెల పాకం ఉడకడానికి చాలు. ఇప్పుడు దీన్ని చక్కగా ఉడికించుకొని పాకం రానిద్దాం. మనకి బెల్లము కొంచెమే నీళ్లు వేసుకొని ఉడికించుకుంటున్నాం కదా. పాకం మనకి ఏ స్టేజ్లో పిండి యాడ్ చేసుకోవాలి, పిండి కలుపుకోవాలనేది పాకం చెక్ చేసుకోవాలి. పక్కన వాటర్ అనేది పెట్టాను అనమాట. ఇలాగా ప్లేట్లో నీళ్లు పెట్టుకున్నా. ఇంకా రావాలి, కరిగిపోయింది, నీళ్ళల్లో వేయగానే కరిగిపోయింది. ఇంకా కొంచెం రావాలన్నమాట. చక్కగా ఉడికించుకుంటూ ఓ పక్క బెల్లం పాకం ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు నెయ్యి వేసాను. 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని నువ్వులు, అరిసెలకి నువ్వులు కావాలనుకున్న వాళ్ళు వేసుకోండి, వద్దు అనుకుంటే ప్లెయిన్గానే చేసుకోవచ్చు అనమాట. నువ్వులు లేకుండా కూడా చేసుకోవచ్చు. చక్కగా నువ్వుల్ని గోల్డ్ కలర్లో వేయించుకొని పాకంలో కలిపేసుకోవాలన్నమాట. నేతిలో వేయించుకుంటే మనం ఎట్లాగూ పాకంలో నెయ్యి వేయాలి కాబట్టి అదేదో నువ్వులతో వేయించేసుకున్నాం అనుకోండి, ఇక్కడ నువ్వులు వేగుతాయి నేతిలో. అదేవిధంగా మనకి నెయ్యి కూడా వేడవుతుంది. ఈ వేడి నెయ్యి కలపడం వల్ల మనకు అరిసెలు బాగుంటాయి అన్నమాట, టేస్ట్ బాగుంటాయి. ఇప్పుడు వీటిని వేయించుకుందాం. మా పాకం ఒకసారి చెప్తురా. కొంచెం అరిసెలకి మా అమ్మ సహాయం కూడా తీసుకుంటున్నాం, పాకం పర్ఫెక్ట్గా చెప్తుందని. అట్లాగే ఇలాంటి చెక్కది పప్పు గుత్తి ఉంటే పప్పు గుత్తి, లేదు అంటే మీ దగ్గర ఏదన్నా కర్ర లాంటిది ఉన్నా కానీ ఇలా తిప్పుకోవచ్చు అనమాట పిండి పోసినప్పుడు. నేనైతే పప్పు గుత్తి పెద్దదే ఉంది అని చెప్పి దీంతో, అమ్మ ఇది నువ్వు ఇచ్చింది కదా పప్పు గుత్తి, దీంతో తిప్పుదామని చెప్పి పక్కన పెట్టుకున్నా. నువ్వులు వేయించుకుంటూ నువ్వు పాకం చెక్ చేయమా. కొంతమందికి శుభ్రత అంటే ఓసిడి ప్రాబ్లం అంటారు కదా, అదేమి క్లీన్ చేసిందే చేసుకోవడం, తుడిచిందే తుడుచుకోవడం అట్లా చేస్తారు కదా. అలాగా మా అమ్మకు కూడా ఆ ప్రాబ్లం ఉంది. తుడిసిందే తుడుస్తుంది, ఇది కడిగిద్ది, నీట్నెస్ ఎక్కువ మెయింటైన్ చేస్తుంది అన్నమాట. పాకం ఉడుకుతుంది కదా, కమ్మని వాసన వస్తుంది బెల్లం పాకం ఉడికేటప్పుడు. ఈ నువ్వులు కూడా నేతిలో వేయించుతున్నాం కదా, ఇవి కూడా కమ్మని వాసన వస్తున్నాయి. మీకు షాప్లో దొరికే పొడి పిండితోనే
కమ్మని అరిసెలు చేసుకోవచ్చు. ఎలా అనేది చూసేయండి, పూర్తిగా వీడియోని చూడండి, ఫుల్ వీడియోని చూడండి, మీరు కూడా చేసుకోండి. బెల్లం కావాలి అంటే బెల్లం వేసుకోవచ్చు, బెల్లం వద్దు అనుకుంటే పంచదార వేసుకోవచ్చు. వెనకటి రోజుల్లో జాడీలు ఉంటాయి కదా, పచ్చడి పెట్టుకునే జాడీలు, అలాంటి వాటిల్లో అరిసెలు వండి జాడీల్లో పెట్టేవాళ్ళు మా అమ్మవాళ్ళు మేము చిన్నప్పుడు. ఎందుకంటే అటు ఫ్లేవర్ అనేది లాస్ట్ అరిసె ఉన్నంత వరకు కూడా ఉంటుంది. ఆ రుచి అనేది మిస్ అవ్వదన్నమాట. లాస్ట్ అరిసె వరకు కూడా అదే రుచి మెయింటైన్ అవుతుందన్నమాట. ఇప్పుడు కూడా పల్లెటూళ్ళలో జాడీలలోనే నిలవ పెడతారు. ఇప్పుడు మనం అంటే స్టీల్ క్యాన్లో, ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టుకుంటున్నాం, కానీ జాడీల్లో పెట్టుకుంటే పచ్చళ్ళు కానివ్వండి, అలాగే ఇట్లాంటి పిండి వంటలు కానివ్వండి, వాటి యొక్క రుచి అనేది కోల్పోవన్నమాట. చాలా బాగుంటాయి. కొంచెం వేగాలమ్మా, పచ్చి ఉంటాయి. ఓకే, నూనెలో మళ్ళీ వేగుతాయి కదా, ఎక్కువ వేపకు అని అంటుంది మా అమ్మ. స్టవ్ ఆఫ్ చేస్తున్నా. వేగిపోయినాయి అంట, నువ్వులు వేగిపోయినాయి, నెయ్యి కూడా మనకు వేడైపోయింది. ఇప్పుడు పాకం పరిస్థితి ఏంటి? అగో పక్కన నీళ్లు పెట్టాను చెక్ చేయడానికి. ఇది పొడిపిండి కాబట్టి మనం చూసుకొని పాకాన్ని చెక్ చేసుకుంటూ మనం పిండి అనేది కలుపుకోవాలన్నమాట. ఉండపాకం రావాలా? వచ్చింది. ఏది? ఓకే ఓకే ఓకే, ఈ పాకం సరిపోతుందండి. ఎందుకంటే మనము షాప్లో దొరికిన, చూపించు చేది అంటుంది, షాప్లో దొరికినటువంటి పొడి పిండితో మనం ఈ అరిసెలు చేస్తున్నాం కాబట్టి ఈ పాకం సరిపోతుందంట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పిండి అనేది కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకోవడమే. చిన్నగా కొద్ది కొద్దిగా చేసుకుంటాం కాబట్టి ఈజీగానే అయిపోతుందిలేండి. మొత్తం ఇలా కలిపేసుకోవడమే. ఇప్పుడు యాలక్కాయ పొడి అలాగే నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి. పిండి కలుపుకుంటూ చూసారుగా, పిండి కలుపుకున్నాక ఇట్లా ఉంది. ఇప్పుడు మనం నువ్వులు వేయించి పెట్టుకున్నాం కదా, నెయ్యి నువ్వులు, దీన్ని కలుపుకుందాం. మా యాలక్కాయ పొడి ఇప్పుడే వేస్తావా? ఏదేదో యాలక్కాయ పొడి, పంచదార వేసుకొని ఇట్లా మిక్సీ పట్టుకొని ఉంచుకుంటాను అనమాట. ఎందుకంటే టీలో కానివ్వండి, లేదంటే ఇట్లాంటి ఏమైనా రెసిపీస్ చేసినప్పుడు ఈజీగా ఉంటుందని చేసి పెట్టుకుంటా. ఇప్పుడు దీన్ని కొంచెం వేసేద్దాం. చాలు చాలు, అంత వేసుకుంటారా? యాలక్కాయ పొడి వేసేసి శుభ్రంగా నెయ్యి వేసుకొని నూగులు వేసుకొని కలుపుకున్నాం కదా. ఇప్పుడు మనకు కావలసినంత సైజులో అరిసెల్ని వేయించుకోవాలి. నేనైతే శనగ నూనెలో వేపుతున్నాను. ఈ నూనె ప్లేస్లో నేను ఆల్రెడీ చెప్పా కదా, మీకు ఏ ఫ్లేవర్ కావాలనిపిస్తే నెయ్యి, నూనెలో కూడా మీకు ఏ ఫ్లేవర్, శనగ నూనె లేదంటే నువ్వుల నూనె ఆల్మోస్ట్ వేయర్లే అరిసెలకి. రిఫండ్ ఆయిల్ ఇట్లాంటివి వేసుకోవచ్చు అనమాట, క్రిస్టల్ ఆయిల్ ఇలాంటివి. ఇప్పుడైతే నేను శనగ నూనె వాడుతున్నాను. ఇది చక్కగా అంతా కలిసేలా కలిపేసుకొని ఇప్పుడు అరిసెలు ప్రిపేర్ చేసుకున్నాను. నూనె బాగా తెరులుతుంది కదండి. ఇప్పుడు ఇదిగోండి, రావి ఆకుల్లో మనకు కావాల్సినంత సైజులో ఇలా చేసుకొని అరిసెలు వత్తడానికి ఇదిగోండి ఒక బాండి కానీ ఒక ప్లేట్ కానీ ఏదైనా మీకు కంఫర్ట్ అనిపించింది ప్లేట్ తీసుకొని దీని మీద అరిసి పెట్టి ఇలా నొక్కుతామన్నమాట. ఈజీగా ఉంటుంది. దీనిలో ఎక్సెస్ ఆయిల్ ఏదైతే ఉంటుందో అదంతా దీనిలోకి వస్తుంది కాబట్టి మళ్ళీ దానిలో బాండీలో వేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ అయితే రావి ఆకులు మాకు ఉన్న ఇంట్లో, అందుకని చెప్పేసి రావి ఆకులతో చేస్తున్నాం. అరటి ఆకులు కానీ, లేదు అంటే నూనె కట్ చేసిన కవర్లు ఉంటాయి కదా, ఆ కవర్లో అయినా చేసుకోవచ్చు. ఇది రావి ఆకు అందుబాటులో ఉందని నేను దీంతో చేస్తున్నాను అనమాట. ఇలా 2 సైడ్స్ కూడా టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి అరిసెని. మొదటిగా చేసిన అరిసెని ఇలా బాండీకి చూపించుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత వేరే అరిసెలు వేసుకోవాలన్నమాట.
వేగిన తర్వాత చూసారు కదా, అలా ఆయిల్ అనేది పిండేసుకొని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. చూడండి కలర్ఫుల్గా ఉన్నాయి కదా, గోల్డెన్ కలర్లో తీసుకోవాలి. ఇట్లా మొత్తం అరిసెలన్నీ కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ అయిపోయినాయండి. 1/2 kg పిండికి చూసారు కదా, ఒక 30 వరకు అయినాయి, 30-35 వరకు అయినాయి అరిసెలు. మెత్తగా కూడా ఉన్నాయి, చూపిస్తానండి. ఇదిగోండి, మెత్తగా కూడా ఉన్నాయి, గట్టిగా లేవు. చూసారు కదా, మనం ఇది షాప్లో తెచ్చుకున్న పిండితో చేసామంటే కూడా నమ్మరు, అంత బాగా వచ్చింది. నువ్వులు, నెయ్యి, ఇలాచి పొడి ఇవన్నీ తగిన విధంగా వేసుకొని, పాకం అయితే చూపించింది కదండి మా అమ్మగారు, అలాగే రానివ్వాలి. ఎందుకంటే ఇది మనకి పొడిపిండి, షాప్లో దొరికేటటువంటి పొడిపిండితో చేసాం కాబట్టి పాకం ముదరపాకం రానివ్వకూడదు. ముదరపాకం వస్తే ఎలా అవుతుందంటే గట్టిగా చెక్కల్లాగా క్రిస్పీగా అయిపోతాయి అన్నమాట. ఇది ప్రాసెస్. అయిపోయింది, ఫైనల్ అవుట్పుట్ వచ్చేసింది అరిసెలు. చూస్తారుగా, సింపుల్గా ఇంట్లో మీరు ఈ సంక్రాంతికి షాపుల్లోకి వెళ్ళి కొనుక్కొచ్చుకోకుండా చక్కగా ఒక్క 1 hour కేటాయించేసుకొని టకటకా ఇలా చేసి పెట్టేసేయండి. పిల్లలు, ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు. కల్తీ ఆయిల్స్ ఉండవు, చక్కగా టేస్టీగా ఉంటాయి, ఈజీగా అయిపోతాయి. మనకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మన ఫ్యామిలీకి మనమే చేసి పెట్టుకున్నాం కదా అని. అవునంటారా కాదంటారా? ఓకే, మా ఇంటి మహారాణి మల్టీ స్కిల్ వ్లాగ్స్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చేస్తారు కదూ? అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మా ఇంటి మహారాణి మల్టీ స్కిల్ వ్లాగ్స్ ఎంతో అద్భుతంగా వచ్చాయి, చాలా రుచిగా ఉన్నాయి. చూసారు కదా, ఎంతో బాగున్నాయండి అరిసెలు అయితే మాత్రం చాలా బాగా వచ్చాయి, వేడివేడిగా ఉన్నాయి. ఇలా ఇంట్లో చేసుకోండి, పొడి పిండితోనే ఎంతో అద్భుతంగా ఉండే అరిసెలు రెడీ. అలాగే లైక్ చేయండి, మొత్తం వీడియో చూసారు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ ఒకటి చేయండి. మా ఇంటి మహారాణి మల్టీ స్కిల్ వ్లాగ్స్ మళ్ళీ చూసేద్దాం. ఛానల్ని సబ్స్క్రైబ్